ఇక్కడ లూజ్ 11 తీసుకున్నాం, ఇక్కడ 10 తీసుకుంటాం. అండ్ కింద లూజ్ వచ్చేప్పటికి మినిమం మన ఏజ్ వాళ్ళకి ఏంటంటే 25 ఉండాలి. సో నేను 12.5 చూపించా. ఖర్చులు పోను 1 ఇంచ్ ఖర్చులకు పోను 24 మిగులుద్ది. అర్థమైందా? అర్థం కాలేదంటే ఇంకోసారి చెప్తా, పర్వాలా, అడగచ్చు. అర్థమైంది. హైమావతి గారు మ్యూట్ లో ఉన్నారు. ఇలా బోర్డు పైన డ్రా చేసి చూపిస్తే ఇంకా జరుగుతుంది. బాడీ బ్లాక్ అయ్యి మీరు అటెండ్ అవ్వలేదు కాబట్టి మీకు అర్థం కాల. ఆ రోజు కూడా చూపించా, సెకండ్ టైం రిపీట్ చేసినప్పుడు చూపించలే. ఓకే, ఓకేనా? క్లియర్? ఎవరికన్నా కావాలి అంటే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీప్తి గారు ఇప్పుడు మీరు చెప్పండి, నేను మార్క్ చేస్తా. మీకు కన్ఫ్యూజన్ ఉంది కదా, మీకు డౌట్ క్లారిఫై అయిందో లేదో నాకు తెలియట్లా. ఇంకా మీ ఫేస్ క్వశ్చన్ మార్క్. సౌజన్య గారు, చెప్పండి ప్రవీణ గారు. ఒకసారి ఇది చూడండి. కనిపిస్తుందా మీకు? కనిపించట్లేదు మీరు. ఓకే ఓకేనా? ఇక్కడ 5 ఇంచ్ తర్వాత ఒక 1 ఇంచ్ లోపలికి ఒక్క నిమిషం నేను ఇది డబల్ పిన్ చేస్తున్నా. ఓపెన్ అవ్వట్లేదు ఏంటి? సరే, డబల్ పిన్ అవ్వట్లేదు, చెప్పండి. ఇక్కడ 5 ఇంచ్ తర్వాత లోపలికి తీసుకున్నానండి. 5 ఇంచ్ తర్వాత లోపలికి తీసుకున్నారు. ఓన్లీ అక్కడ ఒక్క చాటే కరువు గీశారు మీరు. ఇలా రావాలి కరువు, ఇలా రావాలి. ఇక్కడ బోర్డు మీద గీసా చూడండి, కరువు అలా రావాలి. కింద 5 ఇంచెస్ రెడ్యూస్ చేసినా మనము షేప్ అనేది పైనుంచి రావాలి మనకి. ఆ 5 ఇంచ్ తర్వాత నుంచి రావాలంటారు. 5 కాదండి, ఇప్పుడు ఆంపిట్ ఇక్కడ వచ్చింది కదా, ఆంపిట్ నుంచి షేప్ ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 11 ఉంటది, ఇక్కడ 10 ఉంటది. ఓకే, ఇలా. ఓకే అండి, చూస్తా. ఓకేనా? అర్థమైందా? ఇంకా షేప్ కరెక్ట్ గా రావాలండి. షేప్ కరెక్ట్ గా రాలేదు. చెప్పండి మునేశ్వరి గారు. కట్ చేస్తే కొద్దిగా కర్వ్ లో కట్ చేయమన్నారు కదా, ఇగో కట్ చేస్తే ఇలా వచ్చింది. ఓకే, కరెక్టే అండి. ఇప్పుడు మీరు ఇది బ్లౌజ్ పీస్ కట్ చేస్తారా? బ్లౌజ్ పీస్ కట్ చేస్తాను. ఓకే, మళ్ళీ యూజ్ అవుతుందా మీకు? అంటే యూజ్ అయ్యేలాగా కట్ చేసుకుంటే తర్వాత దేనికన్నా వాడుకోవచ్చు కదా. లేదు లేదు సిస్టర్, ఆ సైజ్ లో మా పాప ఉంది, ఆ పాపకి ఇచ్చేస్తే తను వేసేసుకుంటది లోపల పెట్టికోట్ టైప్. ఓకే ఓకే అండి. దీప్తి గారు ఇప్పుడు మీరు చెప్పండి, నేను మెజర్ చేస్తాను. మీకు ఎక్కడ అర్థం అవ్వలేదో అప్పుడు క్లారిఫై అయితే మీరు చెప్తూ ఉంటే నేను మెజర్ చేస్తూ ఉంటే. మేడం చెప్పండి సాజిదా గారు. పేపర్ కటింగ్ ఇలా వచ్చింది మేడం, మొత్తం కట్ చేస్తే. ఓకే, నడుం దగ్గర కర్వ్ రావాలండి ఇప్పుడు. ఓకే, కర్వ్ వచ్చిందండి. ఓకే, నైస్. మిగతా అంతా అర్థమైందిగా. చాక్స్ కి ఎంత మెజర్ చేసుకోవాలి, చాక్స్ కింద నుంచి ఎంత ఉండాలి, అది అర్థమైందిగా. ఓకే అండి. దీప్తి గారు ఇప్పుడు మీరు కూడా న్యూస్ పేపర్ తీసుకొని నాకు చెప్తూ మీరు కూడా మార్క్ చేయండి, మీ డౌట్ క్లారిఫై అయ్యండి. చార్ట్ ఇలా చేశాను. ఎవరండి మాట్లాడుతుంది? నేను మునీశ్వరి. ఓకే ఓకే అండి, మీరు ప్రిపేర్ చేసిన అన్ని గ్రూప్ లో ఫొటోస్ పెడితే నేను ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చెప్తాను.
చెస్ట్ మెజర్మెంట్ తో చెప్పండి. మీకు వచ్చింది నాకు చెప్పండి. 36 + 6 42. 42 by డివైడెడ్ బై 2 పార్ట్స్ కావాలి కదా మనకి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్. సో 10.5. ఇంక ఇందాకట్లాగే సేమ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న పర్లా గానీ తక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు పెట్టండి మీరు కూడా, నాతో పాటు మీరు కూడా పెడుతూ ఉన్నారనుకో, ఇంకెవరికన్నా క్లారిఫై అవ్వాలి అంటే అవుతుంది, మీ డౌట్ కూడా క్లారిఫై అవుతుంది. 11 మనకి రిక్వైర్డ్ లూజ్. ఇది ఇంకా పేపర్ ఇక్కడ నేను పేపర్ ఈ ఫోల్డింగ్ తీసుకోకుండా ఫోల్డింగ్ మార్చే, కొంచెం లెంత్ ఎక్కువ వస్తుందని. పేపర్ ఈ ఫోల్డింగ్ వస్తుంది కదా, మీకు చూపించడానికి టాప్ కదా, లెంత్ ఎక్కువ ఉంటే బాగుంటదని ఫోల్డింగ్ మార్చే. అది నేను 11.5 తీసుకున్నానండి రిక్వైర్డ్ లూజ్. ఓకే, అది గుర్తు పెట్టుకొని షోల్డర్ మార్క్ చేసుకోండి. ఎప్పుడైనా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా తీసుకున్నది వదిలేసి షోల్డర్ మార్క్ చేసుకోండి. మళ్ళీ షోల్డర్ పెద్దదైతే జారిపోయే ఛాన్స్ ఉంది. ఓకే, షోల్డర్ అనేది 5.5. షోల్డర్ లో హాఫే తీసుకో. మనకి షోల్డర్ ఎంత కావాలంటే మన టోటల్ లూజ్ లో హాఫే కావాలి, అది గుర్తు పెట్టుకోండి. మనం ఖర్చుకి ఎక్స్ట్రా ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు, షోల్డర్ మాత్రం మారకూడదు. ఎక్కువ వచ్చింది అనుకో షోల్డర్ జారిపోయింది. ఓకే, 5.5 షోల్డర్. ఓకే, పెడుతున్నారా మీరు? పెడుతున్నాను మేడం. 5.5 షోల్డర్. ఆర్మ్ ఫిట్ వచ్చేసి 5.5 + 1/2 6. ఎస్, ఇందాక మనకి క్లాత్ కాబట్టి పెద్ద క్లాత్ ఉంది కాబట్టి ఎక్స్ట్రా చాలా మిగిలిపోయింది. మనకి సరిపోయిన పెద్ద పన్నా కాబట్టి అంత మిగిలింది, చిన్న పన్నా అయితే అంత మిగలదు. ఇప్పుడు ఇది న్యూస్ పేపర్ కాబట్టి మనకి రిక్వైర్డ్ లూజ్ 11, కరెక్ట్ గా 11 ఉంది. సో ఇంక ఎక్స్ట్రా మిగిలింది ఏం లేదు. హైమావతి గారు ఓకే అండి, మీకు డౌట్ క్లారిఫై అయిపోయింది కదా. మీకు డౌట్స్ క్లారిఫై అయితే చాలు. దీప్తి గారు డౌట్ క్లారిఫై అయినట్టు నాకు అనిపించలే, అందుకని ఆవిడతో చెప్పిస్తున్నా. నెక్స్ట్ ఆంపిట్ పెట్టుకున్నాక ఆంపిట్ కి లోపలికి లోతు ఎట్లా తీసుకోవాలి? 1.5 ఇంచ్ మ్యామ్. 1.5 ఇంచ్. రెండు జాయింట్ అయిన ప్లేస్ నుంచి 1.5 ఇంచ్ లోపలికి తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇంకేం మార్క్ చేసుకోవాలి మనము? నెక్ మ్యామ్. నెక్ ఎట్లా మార్క్ చేసుకుంటాము? షోల్డర్ నుంచి నెక్ వైపు 3 to 3.5 తీసుకోవచ్చు. అవును, అండ్ మనకి నెక్ ఎంత కావాలి? 6 ఇంచెస్. నెక్ ఎటువైపు మార్క్ చేసుకోవాలి? ఏ ఫోల్డింగ్ వైపు. ఎస్. నెక్ కి ఎంత లోతు తీసుకోవాలి? అది మనకి 1/2 ఇంచ్. ఎవరికైనా నెక్ 1/2 ఇంచే లోతు, పిల్లలకైనా 1/2 ఇంచే, మనకైనా 1/2 ఇంచే. ఒకవేళ బ్రాడ్ నెక్ కావాలి, కొంతమంది బ్రాడ్ ఇష్టపడతారు, అలా బ్రాడ్ నెక్ కావాలి అంటే ఇంతని రిక్వైర్మెంట్ ఏం లేదు, జస్ట్ షేప్ వచ్చేలా గీసుకోవడమే. ఒక్కసారి నెక్ ఎక్కువైపు నుంచి మొన్న కూడా నాకు బాడీ పార్ట్ లో అదే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది. నెక్ చూడండి పెట్టాలి అనేది. ఇప్పుడు మనం సంఖ దగ్గర నుంచి ఇటు ఫోల్డింగ్ ఉన్న వైపుకి 6 తీసుకున్నాం, అవునా? అవునా? టేప్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. షోల్డర్ మనం ఎలా మార్క్ చేసుకున్నాము? ఫోల్డింగ్ వైపు నుంచి షోల్డర్ కి 6 ఇంచెస్ మనకు కావాలి. 6 మార్క్ 5.5 కావాలి. 5.5 మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ షోల్డర్ ఎంత? 3.5 నుంచి 3.5 తీసుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ మార్క్ చేసుకున్న వైపు నుంచి టేప్ స్టార్ట్ చేయండి. 1 ఇటు ఉండాలి. అటు నుంచి మార్క్ చేసుకున్నారనుకో మన రిక్వైర్డ్ షోల్డర్ దగ్గరికి మార్కింగ్ పెట్టేసుకోవచ్చు. 3.5 కానీ 3.5 కానీ. అక్కడ మార్క్ చేసుకున్నారు కదా, మళ్ళీ ఫోల్డింగ్ వైపుకి వచ్చేయండి. ఫోల్డింగ్ వైపుకి వచ్చేసి మనకి నెక్ ఎంత డీప్ కావాలో అంత డీప్.
కొంతమంది డీప్ నెక్స్ యూజ్ చేయరు. 5.5, 5 అది వాళ్ళ, ఇప్పుడు మనం యూజ్ చేసేది మనకు తెలుస్తుంది కదా మనం ఎట్లా యూజ్ చేస్తామని. అవును మేడం. నేనైతే డీప్ నెక్స్ యూజ్ చేస్తా. సో నాకు 6 కావాలి నెక్. సో ఫోల్డింగ్ వైపు స్టార్టింగ్ నుంచి మెజర్ చేయాలి. టేప్ ఎప్పుడైనా అదొకటి గుర్తు పెట్టుకోండి. 1 ఇంచ్ స్టార్టింగ్ వైపు పెట్టాను నేను. 6 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నా. ఇక్కడ షోల్డర్ 3.5 మన రిక్వైర్డ్ మార్జిన్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక లైన్, ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి ఒక లైన్, ఎల్ షేప్ జాయింట్ అయింది. అర్థమైందా? అర్థమైంది. క్లియరా? డౌట్ ఇంకొకసారి చెప్పనా? లేదు లేదు అర్థమైంది. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ లోపలికి పెట్టుకుంటాము. ఓకే మేడం. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం మార్క్ చేసుకోవాలి మనం? టాప్ కి వచ్చి ఆర్మ్ ఫిట్ నుంచి నడుం దాకా కాదండి, 5 ఇంచెస్. 5 ఇంచెస్ మార్క్ చేసుకొని పైన ఎంత లూజ్ అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా అంతే లూజ్ తీసుకోవాలి. పైన ఎంత లూజ్ తీసుకున్నాం? 11. ఇక్కడ కూడా 11 కే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి ఇట్లా చూపిస్తున్నా. క్లాత్ ఉందనుకో ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా ఉంటది కాబట్టి మార్క్ చేసుకోవడానికి మీకు వీలుగా ఉంటది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 5 ఇంచెస్ కిందకి పెట్టుకొని ఇక్కడ 1 ఇంచ్ లూజ్ తగ్గించుకోవాలి. ఓకే 10 పెట్టుకోవాలి. అప్పుడు 10 పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఓకేనా? అర్థమైందా? ఓకే. నెక్స్ట్ చాక్స్ కి మెజర్మెంట్. మన దగ్గర మెజర్మెంట్ టాప్ ఉంటే టాప్ నుంచి చాక్స్ ఎక్కడికి ఉన్నాయో అక్కడికి మెజర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మన దగ్గర అలా టాప్ లేదు అనుకో, షోల్డర్ నుంచి 25 ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి. ఓకే 25 ఇంచెస్ మార్క్ చేసుకున్న చోట మనకి చాక్స్ వస్తాయి. ఆ కిందంతా ఇంకా స్ట్రైట్ లైన్ గీసేసుకోవడమే. 2 మీటర్స్ తీసుకుంటే మనకి లెంత్ సరిపోయింది కరెక్ట్ గా. ఓకే మేడం. ఇప్పుడు నేను ఇది కట్ చేస్తున్నాను. మీకు ఇంకా ఎక్కడ డౌట్ ఉందో చెప్పండి నాకు. ఇది కట్ చేశాక మీరు షేప్ చూసాక, ప్రవీణ గారు ఇందాక మీకు కర్వ్ ఎలా గీయాలో అర్థం కాలేదు కదా, ఒకసారి చూడండి. ఇక్కడ ఆంపిట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి మన పైన 11 తీసుకున్నాం, పైనుంచి 10 తీసుకున్న దగ్గరికి రావాలి కర్వ్. ఓకేనా? ఇక్కడ ఇలా మార్క్ చేస్తే పిరమిడ్ షేప్ తీసుకొచ్చారు. అలా రాకూడదు, పైనుంచి కర్వ్ గీసుకుంటూ రావాలి. కాదు సౌజన్య గారు, ఆ స్టార్టింగే కర్వ్ పెట్టేయాలా అండి? స్టార్టింగ్ కర్వ్ పెట్టకూడదండి. ఇదిగో స్టార్టింగ్ ఇక్కడ 11 ఉంది చూడండి, అక్కడ నుంచి కొంచెం కొంచెం తగ్గుకుంటూ 5 ఇంచెస్ వచ్చేప్పటికి, 5 ఇంచెస్ దిగేప్పటికి 1 ఇంచ్ తగ్గిపోవాలి. ఓకే, కొంచెం కొంచెం జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ తగ్గుకుంటూ కిందకి ఒక 5 ఇంచెస్ కిందకి వచ్చేప్పటికి 1 ఇంచ్ తగ్గిపోవాలి. సరే. నేను చెప్పిన కర్వ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇది మార్క్ చేసుకునే విధానం. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా క్లియర్ అయిందా? ఇప్పుడు క్లియర్ అయింది. ఓకే, నిన్నటి మొన్నటి క్లాసుల్లో డౌట్స్ ఉన్న వాళ్ళు ఉండి మిగతా వాళ్ళు లీవ్ అయిపోవచ్చు క్లాస్. ఓకే అండి, బాయ్. బాయ్ అండి. బాయ్. దీప్తి ఏదో డౌట్ ఉందన్నో శారీ పెట్టికొట్టు. ఉంది మేడం, నేను మునీశ్వరి సిస్టర్ దగ్గర తీసుకుంటాను. అర్జెంట్ కాల్స్ ఉన్నాయి అందుకని, వేరే లైవ్ కాల్స్ ఉన్నాయి అందుకని. చెప్పండి హైమావతి గారు. ఇప్పుడు ఈ డ్రెస్ మా పాపది మెజర్మెంట్స్ తీసుకొని నేను స్టిచ్ చేయొచ్చా? ఈ టాప్ ఏది? పంజాబీ డ్రెస్ టాప్. మీ పాప ఎన్ని ఇయర్స్? 6 years. 6 years. మీ పాప టాప్ యూజ్ చేస్తుంది అనుకుంటే చెయ్యొచ్చు. ఇప్పుడు మీ పాప చిన్న పాప కాబట్టి కింద ఏం చేస్తారంటే, ఈ స్ట్రైట్ పెట్టద్దు, మళ్ళీ అందరు వెళ్ళిపోయాక చెప్పానంటారు. స్ట్రైట్ పెట్టద్దు, చాక్స్ పెట్టద్దు,
ఇలా మెజర్మెంట్స్ తీసుకొని షేప్ పెట్టి కింద ఇలా కర్వ్ ఇలా రౌండ్ తీయండి. ఇక్కడ లూజ్ కొంచెం ఎక్కువ పెట్టండి. ఇప్పుడు మన దానికైతే పైన ఎంత తీసుకున్నామో దాని మీద ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా చెప్పా. పైన 11 చెప్పా, ఇక్కడ 12.5 చెప్పా. చాప్స్ కింద నుంచి 1.5 ఇంచ్ ఎక్స్ట్రా చెప్పా. ఇప్పుడు మీ పాప చిన్నపిల్ల కాబట్టి ఒక 2-3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని ఇలా కర్వ్ గీయండి. కర్వ్ కాదు, ఇలా రౌండ్ షేప్ యూ షేప్ వచ్చేలా గీయండి. యూ షేప్ వచ్చేలా గీసి కనిపిస్తుందా? ఇలా స్టిచ్ చేయండి. అప్పుడు చిన్న పిల్లలకి బాగుంటది. తను కూచిపూడి డాన్స్ కి వెళ్తుంది, సో తనకి కట్స్ కావాలి అండ్ లూజ్ ఓకే, అలా అయితే ఓకే. అంటే చిన్న పిల్లలకి మనం అంతగా అలా ప్రిఫర్ చేయం కదా, వేస్ట్ అయిపోయింది వాళ్ళు వేసుకోపోతే అని ఇలా చెప్పాను. మీకు అలా కావాలనుకుంటే అలా స్టిచ్ చేసుకోండి. రెడీమేడ్ డ్రెస్ కొలత ఉంది సేమ్ అట్లాంటిదే, అది పట్టించేయచ్చు. ఓకే అండి. అండ్ శారీ పెట్టి శారీ పెట్టికోట్ కట్టింగ్ అర్థం కాలేదు. పేపర్ పైన చేసి 2 ఫోల్డ్ చేస్తే మనకి ఇలా క్రాస్ వస్తుంది కదా. చూపించండి, మీరు చూపిస్తూ చెప్తే, కటింగ్ చేసి చూపిస్తూ చెప్తే నాకు అర్థమవుతుంది. నిన్న కటింగ్ చేశాను కానీ ఆ పీస్ ఇంతే వస్తుంది. అవి మనకి 2 పీసెస్ వస్తాయి. మనకి 4 పీసెస్ కావాలంటే 4 ఫోల్డ్ చేసి కట్ చేయాలా? అర్థం కాల. మీరు పేపర్ చూపించండి, నాకు కట్ చేసింది. నిన్న కట్ చేసింది పోయింది. ఇప్పుడు ఇలా పేపర్ ఉంటుంది కదండి, ఇప్పుడు మనము ఇక్కడికి ఇలా వస్తుంది కదా మన కటింగ్. ఇప్పుడు ఇది కట్ చేస్తే మనకి 2 పీసెస్ వస్తున్నాయి. నిన్న నేను మీకు ఏం చెప్పా, మీకు నేను క్లాసెస్ అయిపోయినాయి, జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా కాబట్టి ఒక పార్టే చూపిస్తున్నా. ఇలా 2 పార్ట్స్ తీసుకోండి, 6 పీసెస్ వస్తాయి అని చెప్పా. ఓకే, అంటే ఇప్పుడు ఇలా మనం ఇంకో 2 తీసుకుంటే 6 పీసెస్ వస్తాయి. అవును. ఇప్పుడు ఇవాళ పంజాబీ డ్రెస్ ఫోల్డింగ్ చూపించా కదా, 2 మీటర్స్ క్లాత్ అయితే 2 మీటర్స్ క్లాత్ ఇలాగే ఫోల్డింగ్ వేసుకుని కట్ చేస్తే మనకి 6 పీసెస్ వచ్చేస్తాయి. అవును. ఇప్పుడు ఇవి 6 వచ్చాక వాటిని జాయిన్ చేయడం ఎలా? ఆ వీడియో ఉందా గ్రూప్ లో ఉందండి. ఓకే అండి, నేను చూసి మన డౌట్ ఉంటే మీకు కాల్ చేస్తాను. ఓకే అండి. హ్యాండ్ స్టిచ్చింగ్ అండ్ ఇంకొకటి నేను చిన్నగా కుట్టాలనుకుంటున్నాను. చిన్నది ఎట్లా కావాలంటే అట్లా కుట్టండి. ఓకే, ఆ మెజర్మెంట్స్ లో హాఫ్ తీసుకొని కుట్టొచ్చు కదా? తీసుకొని కుట్టొచ్చండి. జస్ట్ లేకపోతే మెజర్మెంట్స్ అనే కాదు, మీరు షేప్ మర్చిపోకుండా ఉండడానికే జస్ట్ ఒక ఇంత పీస్ ఉంది అనుకో, దాంట్లో ఈ షేప్ లో పీసెస్ తీసి అటాచ్ చేసి ఆ షేప్ అవుట్ తీసుకొచ్చినా ఓకే. ఓకే అండి, నేను ఒకసారి వీడియో చూసి మీకు కాల్ చేస్తాను. ఓకే అండి. మేము ఇప్పుడు రాసుకుంటున్నా ఇవన్నీ ఉన్నాయి కదా, లాస్ట్ కి మీరు ఇవన్నీ మెజర్మెంట్స్ ఇస్తారా మాకు? ఇవన్నీ ఇవ్వనండి, జస్ట్ ఏ సైజ్ కి అట్లా, అదే ఏ సైజ్ కి ఎంత వస్తుంది అనేది చార్ట్ ఇస్తా అంతే. ఓకే, ఇలా ఇవన్నీ ఇంకా మీరు నోట్ చేసుకోవాల్సిందే. ఇప్పుడు క్లాస్ లో ఇంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా, మళ్ళీ ఇంకా నేను ఇవ్వను నోట్స్. ఓకే, మేమే ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటే అయిపోతుంది. అవును, మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటే, మీరు ప్రిపేర్ చేసుకున్నది మీరు చూసుకున్నప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అదే మీరు ఇందాక ఏదో నోట్స్ ఇస్తా అన్నారు కదా, లాస్ట్ కి ఇస్తానన్నారు కదా. నోట్స్ కాదు, చార్ట్ ఇస్తా అన్న. ఓకే ఓకే, సరే అండి, నేను స్టిచ్ చేసేటప్పుడు డౌట్ వస్తే మీకు కాల్ చేస్తాను. ఓకే అండి. ఇప్పుడు ఏదైనా సరే ఏం చెప్పాలి, ఎప్పుడు స్టార్ట్ చేయండి. ఏదైనా సరే బ్లౌజ్ కి కానీ బాడీ పార్ట్ కి కానీ ఏం చెప్పా, ఎడ్జెస్ 2 కలిపి ఫోల్డ్ చేసుకోవాలని చెప్పా కదా. ఇప్పుడు పంజాబీ డ్రెస్ టాప్ కూడా అదే మెథడ్. ఎడ్జెస్ రెండు కలిపి ఫోల్డ్ చేసుకోవాలి, సెంటర్ కి వస్తుంది. జనరల్ గా 2 మీటర్స్ సరిపోయిద్ది. 44 సైజ్ వాటికి ఉన్న వాళ్ళకి 2 మీటర్స్ క్లాత్ సరిపోయిద్ది. ఇన్ కేస్ 3/4 హ్యాండ్స్ అలా కావాలి అంటే ఒక 1/2 మీటర్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కానీ నార్మల్ షార్ట్ హ్యాండ్స్ ఇలా అయితే 2 మీటర్స్ సరిపోయిద్ది. మెజర్మెంట్ వచ్చి క్లాత్ వచ్చి 2 మీటర్స్ క్లాత్ నుంచి ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసుకొని
2 మీటర్స్ ని సెంటర్ ఫోల్డింగ్ వేసుకోవాలి. మనం శారీ పెట్టికోట్ కి ఫోల్డింగ్ చూపించా కదా ఎలా వేసుకోవాలో అలా వేసుకోవాలి. మంచి వైపే వేసుకోవాలి, తిరగవైపు వేసుకోకూడదు. కాకపోతే ఇది డిజైన్ ఉంది, మార్కింగ్ కనిపించదు కాబట్టి మీకు నేను రివర్స్ లో వేస్తున్నా. ఈ రోజు ఎలా హెచ్చుల దగ్గులు లేకుండా ఫోల్డ్ చేసుకుంటే కటింగ్ వస్తుంది. హెచ్చుల దగ్గులు ఉంటే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ఒక బ్యాక్ పార్ట్ ఒకలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇలా దీన్ని 2 మీటర్స్ క్లాత్ ని ఇలా డివైడ్ చేసుకుంటే మీటర్ ఫోల్డింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ 2 ఫోల్డ్ 4 ఫోల్డ్ 4 2 ఫోల్డ్. ఫోల్డ్ 2 ఫోల్డ్ ని మళ్ళీ 4 ఫోల్డ్ చేసుకోవాలి. అవును, నిలువుగా మడత పెట్టారా అండి? నిలువుగా మడత పెట్టు. మనకి ఇప్పుడు సైడ్స్ ఇలా కట్ చేస్తారు కదా, సో అందుకని చెప్పి పొడవులో ఫోల్డ్ చేశారు. ఇప్పుడు మెజర్మెంట్స్ ఎలా చెప్పా, మనకి ఎక్కడి నుంచి మెజర్మెంట్ స్టార్ట్ అవుతాయి అని చెప్పా? షోల్డర్ నుంచి స్టార్ట్ అవుతుంది. షోల్డర్ నుంచి కాదు, సైజెస్ ఏ సైజెస్ నుంచి స్టార్ట్ అవుతాయి? ఓకే 34 to 34, 36 ఇట్లా 2 ఇంచెస్ డిఫరెన్స్ తో స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నేను నా మెజర్మెంట్ కే చెప్తున్నా. 36 ఇంచెస్ నా వేస్ట్ ఉందనుకో, సారీ నా చెస్ట్ లూజ్ 36 ఇంచెస్ ఉందనుకో, మనం ఎంత యాడ్ చేసుకోవాలి లూజ్ కి? 4 ఇంచెస్. ఖర్చు తక్కువ కావాలనుకుంటే 4 ఇంచ్, ఖర్చు కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 6 ఇంచ్. నేను 6 ఇంచ్ యాడ్ చేసుకుంటున్నా. 40 ఇంచెస్, సారీ 42 ఇంచెస్. ఇప్పుడు ఇది ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్. మనం బాడీ బ్లాక్ ఎలా అయితే మెజర్ చేస్తామో అలాగే డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 42 ని డివైడెడ్ బై 4 చేస్తే 10.5. సో ఒక ½ ఇంచ్ ఎక్కువైనా తీసుకోవచ్చు కానీ ఎప్పుడు తక్కువ తీసుకోకూడదు. నేను 11 తీసుకుంటున్నా నా మెజర్మెంట్. ఫోల్డింగ్ వైపు ఏ సైడ్ నుంచి బి సైడ్ కి 11 కి మార్క్ చేసుకోవాలి. 11 కి మార్క్ చేసుకున్నాక మనకి పంజాబీ డ్రెస్ టాప్ కి వచ్చి ఏమేమి వస్తాయి, ఏమేమి మార్క్ చేసుకోవాలి మనము? షోల్డర్, నెక్, ఆర్మ్ పిట్ అండ్ సైడ్ స్లిట్ ఒకటి ఉంది. సైడ్ స్లిట్. అవును. ఇప్పుడు 11 ఇంచెస్ రిక్వైర్డ్, అదే లూజ్, మనకు కావాల్సిన లూజ్. షోల్డర్ ఎట్లా మెజర్ చేసుకోవాలని చెప్పాను? మన రిక్వైర్డ్ లూజ్ లో హాఫ్. సో ఇక్కడ 11 ఉంది నాకు. 11 లో హాఫ్ 5.5. ఇక్కడ నేను ఆల్రెడీ ½ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాను కాబట్టి ఇంక ఇక్కడ ½ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చెయ్యట్లా. 5.5 షోల్డర్ తీసేసుకున్నా. ఆర్మ్ పిట్ ఎట్లా మార్క్ చేసుకోవాలి? షోల్డర్ కి హాఫ్ యాడ్ చేయాలండి. ½ ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ ఇదంతా ఎక్స్ట్రా క్లాత్. ఇది పెద్ద పన్నా కాబట్టి ఇంత ఎక్స్ట్రా క్లాత్ ఉంది. మామూలు డ్రెస్ మెటీరియల్ పన్నా అయితే ఇంత ఎక్స్ట్రా క్లాత్ ఉండదు. సో ఆర్మ్ పిట్ 6 కావాలి. ఇంకా ఏం మార్క్ చేయాలి మనము? ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్ షేప్ డ్రా చేసేసుకున్నాం. డ్రా చేసుకున్నాక షోల్డర్ ఎంతలో తీసుకోవాలి? 1.5 అండి. 1.5. ఆర్మ్ పిట్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ ఇంకా ఏం మార్క్ చేసుకోవాలి? నెక్. నెక్ 5.5 లో మనం ఎంత వదిలేయాలి? పెద్దవాళ్ళకైతే ఎంత కావాలి రిక్వైర్డ్ షోల్డర్ మనకి? 3.5. కరెక్టే అండి, 3.5. నెక్ ఎంత కావాలని పెద్దవాళ్ళకి నెక్ ఎంత పెట్టుకుంటాం మనము? 6 ఇంచ్ అండి. 6 ఇంచ్. బ్యాక్ డీప్ నెక్ కావాలంటే డీప్ నెక్ పెట్టుకోవచ్చు, నార్మల్ నెక్ కావాలంటే నార్మల్ నెక్ పెట్టుకోవచ్చు. నేనైతే ప్రెసెంట్
ఫ్రంట్ ఎంత అయితే యూజ్ చేశానో దానికి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటా. 7 or 8 మన ఇష్టం, 10 అయినా పెట్టుకోవచ్చు. బ్యాక్ బ్రాడ్ నెక్ యూజ్ చేసే వాళ్ళు, డీప్ హై నెక్స్ యూజ్ చేసే వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఇప్పుడు మనకి ఏమేమి అయిపోయినాయి? నెక్ అయిపోయింది, షోల్డర్ అయిపోయింది, ఆర్మ్ అయిపోయింది. ఇప్పుడు మనం లూజ్ ఎంత తీసుకున్నాం? 11 తీసుకున్నాము. ఆర్మ్ పిట్ దగ్గర నుంచి 5 ఇంచెస్ వరకు సేమ్ అదే 11 తీసుకోవాలి లూజ్. తర్వాత మళ్ళీ 5 ఇంచెస్ కి ఒక 1 ఇంచ్ తగ్గించి తీసుకోవాలి. అంటే ఎంత తీసుకోవాలి? 10 అండి. ఎందుకు తగ్గిస్తున్నామో ఎవరికైనా తెలుసా? ఎవరైనా చెప్తారా? ఫిట్నెస్ అది వెయిట్ షేప్ రావడానికి. చెస్ట్ దగ్గర ఏమో కొంచెం లూజ్ ఎక్కువ ఉండాలి, నడుం దగ్గరికి వచ్చేప్పటికి లూజ్ తక్కువ ఉండాలి. మనకి షేప్ ఇలా రావాలి కాబట్టి. కనిపిస్తుందా షేప్ ఇందులో? షేప్ ఇలా రావాలి కాబట్టి 5 ఇంచెస్ కిందకి ఒక 1 ఇంచ్ తగ్గిస్తాము. ఒక 1 ఇంచ్ తగ్గించాక దాన్ని ఇలా షేప్ డ్రా చేసుకొని మనము సైడ్ కట్స్ పెట్టుకుంటాం కదా. కట్స్ దగ్గరికి మన దగ్గర చాప్ ఉంటే కొంతమంది చాక్స్ పై నుంచి ఇష్టపడతారు, కొంతమంది కొంచెం కిందకి ఇష్టపడతారు. టాప్ మెజర్మెంట్ ఉంటే ఆ టాప్ మెజర్మెంట్ తో చాక్స్ మెజర్ చేసుకోవచ్చు. టాప్ మెజర్మెంట్ లేకపోతే జనరల్ గా మన బాడీ వచ్చి 15 ఇంచెస్ పెడతాం కదా. పంజాబీ డ్రెస్ కి లాంగ్ ఫ్రాక్ వచ్చి బాడీ 15 ఇంచెస్ పెడతాము. అది ఎక్కడ పట్టుకొస్తుంది? నడుం పట్టుకొస్తుంది. దాని నుంచి ఒక 10 ఇంచెస్ కిందకి చూసుకుంటే మనకి చాక్స్ పార్ట్ వస్తుంది. 25 ఇంచెస్ 25 ఇంచెస్ కిందకి చాక్స్ కి మార్క్ చేసుకోవాలి. ఓకేనా? అర్థమైందా? అర్థమైంది. ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయరా? జనరల్ గా మనము చాక్స్ కి మన దగ్గర మెజర్మెంట్ టాప్ ఉంటే దాంతో మెజర్ చేసేసుకొని చాక్స్ కి మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర మెజర్మెంట్ టాప్ లేదనుకోండి, జనరల్ గా మనం బాడీకి 15 ఇంచెస్ తీసుకుంటాం కదా పెద్దవాళ్ళకి. 15 ఇంచెస్ కి ఒక 10 ఇంచెస్ కిందకి అంటే 25 ఇంచెస్ కి చాక్స్ కి మార్క్ చేసుకోవాలి. క్లియరా? క్లియర్. అండ్ రెడీమేడ్ టాప్ కాదు, జనరల్ గా టాప్ మెటీరియల్ కి వచ్చి 2 మీటర్స్ ఇస్తాడు క్లాత్. సో ఆ 2 మీటర్స్ కి ఇంకా స్ట్రైట్ గా లైన్ డ్రా చేసేసుకోవడం. ఇది 2.5 మీటర్స్ ఉందని చెప్పా కదా, అందుకే నేను హాఫ్ కింద వదిలేసా. ఓకేనా? ఈ కింద లూజ్ కూడా అంతే. మన దగ్గర టాప్ ఉంటే ఒక్కోళ్ళు కింద లూజ్ ఎక్కువ కావాలనుకుంటారు, కొంతమంది లూజ్ తక్కువ కావాలనుకుంటారు. దాన్ని బట్టి మార్క్ చేసుకోవాలి. జనరల్ గా అయితే మన దగ్గర మార్క్ చేసుకోవడానికి టాప్ లేకపోతే మినిమం 25 ఇంచెస్ ఉండాలి కింద లూజు ఒక పార్ట్ కి వచ్చి. ఇప్పుడు మనము ఇది ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి నేను 12.5 తీసుకున్నా. 12.5 ఓపెన్ చేస్తే 25 వచ్చేస్తుంది. ఖర్చులు పోను 24 ఇంచెస్ మిగులుతుంది మనకి. ఇక్కడ టాప్ షేప్ వచ్చిందా? అర్థమైందా అందరికి? అర్థమైంది. ఇప్పుడు ఇదే మీరు ఫోల్డింగ్ న్యూస్ పేపర్ మీద పెట్టి చూపించండి నాకు. న్యూస్ పేపర్ మీద కానీ బ్లౌజ్ పీస్ మీద కానీ పెట్టి చూపించండి. ఎవరు చూపిస్తారు ఫస్ట్? సంగీత మేడం ఓకేనా? మీ రివ్యూస్ చెప్పరా? రివ్యూస్ అడిగానుగా, మీకు ఎట్లా అర్థం అవుతుంది ఏంటి? మేడము యూట్యూబ్ లో వీడియో పోస్ట్ చేస్తా అన్నారు, ఒక్కరు కూడా రివ్యూస్ చెప్పలా. నేను రివ్యూస్ చెప్పమని అడిగితే తెలియదండి. ఒకసారి కట్ చేస్తే ఇంకా కొంచెం మాకు మేము చూపించి కట్ చేస్తే కొంచెం ఇంకా అర్థమైనట్టు తెలుస్తుంది కదా. అర్థమైంది. ఇప్పుడు నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదా? అర్థమైంది. అంటే లేదు సిస్టర్, ఇప్పుడు మీరు కటింగ్ టాప్ టైప్ చూపించారు కదా, కొద్దిగా సైట్ కన్ఫ్యూజన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీరు పెట్టండి మెజర్మెంట్స్. మీరు పెడితే మీకు ఎక్కడ డౌట్ ఉందో అర్థమైంది, డౌట్ క్లారిఫై చేయడానికి ఉంటది.
నేను అడిగి అది అర్థమవుతుందా మేడం? అది బాడీ పార్ట్ అయినా ఫ్రాక్ అయినా ఉందండి.